ప్రియుడిని దక్కించుకోవడానికి క్షుద్ర పూజలు చేయించిందో ప్రియురాలు. అయితే ఆమె అవసరాన్ని మోసగాలు క్యాష్ చేసుకున్నారు. దోష నివారణ పూజలు చేస్తామని పావుకిలో బంగారంతో పారిపోయారు. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు నిందితులను పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. దొంగ బాబాల పేరుతో అనేక మోసాలు బయటపడుతున్నా జనంలో మార్పు మాత్రం రావడం లేదు. నిరక్షరాస్యుల సంగతి అటుంచితే విద్యావంతులు బాబాల్ని నమ్మి మోసపోతున్నారు. కడప జిల్లా రాజంపేటలో ఇలాంటి ఘటనే బయటపడింది. తాను ప్రేమించిన వ్యక్తి ఎలాగైనా తనకు దక్కాలన్న స్వార్థంతో ఓ మహిళ ఓయదొరలను ఆశ్రయించి మోసపోయింది. యువతిని మోసం చేసిన ఆ కోయదొరల పేర్లు పస్తం కృష్ణ అలియాస్ కృష్ణరాజు, పస్తం హుసేన్. వీరిద్దరూ రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు ఆర్ఓబి సమీపంలో పస్తం కృష్ణ జ్యోతిష్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ల దగ్గరకొచ్చే అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేయటం వీరి అలవాటు. 2 నెలల క్రితం ఓ యువతి తన సమస్యల పరిష్కారం కోసం ఏ జ్యోతిష్యాలయానికి వెళ్లింది. తాను ప్రేమించిన వ్యక్తి తనకే దక్కేలా చూడాలని వేడుకుంది. ఇందుకోసం ఏం చేయాలో చెప్పమంది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న ఈ కేటుగాళ్లు మీ ఇంట్లో ఉన్న బంగారంలో దుష్టశక్తులున్నాయని, అందుకే ఈ సమస్యలన్నీ వచ్చాయని చెప్పారు. ఆ బంగారానికి పూజ చేస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మించారు. వీరి బుట్టలో పడ్డ మహిళ చెప్పినట్లుగానే ఇంట్లో ఉన్న 5 తులాల బంగారాన్ని తీసుకొచ్చి ఈ మోసగాళ్ల చేతిలో పెట్టింది. పూజ ఖర్చుల కోసం 30,000 రూపాయలు ఇచ్చింది. ఆ నగల్ని ఓ డబ్బాలో పెట్టి పూజ చేసినట్లు నటించారు. పూజ తంతు ముగిసిందని చెప్పి మహిళ గమనించకుండా డబ్బా మార్చేశారు. నగలు లేని డబ్బాను యువతి చేతికిచ్చి పారిపోయారు. 3 రోజుల తర్వాత డబ్బా తెరిచి చూస్తే అందులో నగలు కనిపించలేదు. దీంతో ఆ మహిళ జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అయితే కొట్టేసిన నగల్ని ఆలస్యంగా అమ్మేస్తే ఎవరికి అనుమానం రాదనుకున్నారో ఏమో 2 నెలల తర్వాత ఆ బంగారాన్ని బయటకు తీశారు ఈ కేటుగాళ్లు. ఓ వ్యాపారికి ఈ నగల్ని అమ్ముతుండగా అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు. విచారిస్తే చేసిన మోసాన్ని వివరించారు. 2 కేటుగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 25 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఊరూరా పుట్టుకొస్తున్న దొంగ బాబాలు ఇలా మోసాలకు పాల్పడుతున్నా గుడ్డిగా నమ్మేసి నిండా మునిగిపోతున్నారు.